నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఫంగల్ తుఫాను నిన్న రాత్రి 10:30 తీరం అయితే దాటింది. అయితే దీని పరిస్థితి ఇప్పుడు ఏ విధంగా ఉందని చెప్పి విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం అధికారి కేవీఎస్ శ్రీనివాస్ మనతో పాటు ఉన్నారు. సార్ ఏ విధంగా ఉంది? ఇప్పుడు దాని దిశ ఏ విధంగా మారుతుంది? ఆహ్, ఈ నిన్నటి వరకు మనం చూసినటువంటి నైరుతి బంగాళాఖాతంలో ఉన్న తుఫాన్ ఫెనగల్ అది నిన్న రాత్రి 10:30 నుంచి 11:30 మధ్యలో ఇటు నార్త్ కోస్టల్ తమిళనాడు ప్లస్ పుదుచ్చేరి కోస్ట్ మధ్యలో ఉన్నటువంటి పుదుచ్చేరికి దగ్గరలో అయితే తీరాన్ని తుఫాన్‌గా దాటింది. అది వెస్ట్‌వర్డ్ డైరెక్షన్‌లో వెళ్తూ సుమారు ఆల్మోస్ట్ స్టేషనరీగా దానికి దగ్గరలోనే ప్రస్తుతం ఇంకా తుఫాన్‌గానే అయితే కంటిన్యూ అవుతోంది. ఇది దాని పొజిషన్ ప్రెసిస్‌గా చూస్తే కడలూరుకి ఉత్తరంగా 30 కిలోమీటర్స్ దూరంలోను, విల్లుపురంకి తూర్పుగా 40 కిలోమీటర్స్ దూరంలోను కేంద్రీకృతమైంది. అది దీంట్లో కనుక మనం శాటిలైట్ పిక్చర్‌లో కనుక దీని యొక్క పొజిషన్‌ని మనం చూస్తే ఈ రకంగా ఉంటుంది. ఇది చెన్నై ప్రాంతం. ఇదంతా కూడా నార్త్ తమిళనాడు అండ్ ఇది పుదుచ్చేరి ప్రాంతం. ఇక్కడ ఈ పుదుచ్చేరికి దగ్గరలో ఆల్మోస్ట్ ఇక్కడ నైరుతి బంగాళాఖాతంలో ఉన్నటువంటిది ఈ ఫెనగల్ తుఫాన్ ఇలా ఆల్మోస్ట్ వెస్ట్‌వర్డ్ డైరెక్షన్‌లో వస్తుంది. ఇక్కడ క్రాస్ అయ్యి ఇక్కడ ఆల్మోస్ట్ ఇప్పుడు ఈ ప్రాంతంలో ఇక్కడ ఈ చెన్నైకి సౌత్ వెస్ట్ డైరెక్షన్‌లో 120 కిలోమీటర్స్ దూరంలో ఇక్కడ కేంద్రీకృతం. ఇది గ్రాడ్యువల్‌గా ఇటు నెక్స్ట్ కమింగ్ 6 అవర్స్‌లో వెస్ట్‌వర్డ్ డైరెక్షన్‌లో అంటే ఈ డైరెక్షన్‌లో వెళ్తూ ఇది గ్రాడ్యువల్‌గా తీవ్ర వాయుగుండంగా వీకెన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నట్టుగా మనం ఫోర్‌కాస్ట్ ఇస్తున్నాం. ఇప్పుడు యాజ్ వి ఫోర్‌కాస్టెడ్ ఫ్రమ్ ది లాస్ట్ 3 డేస్ వరకు ఇస్తున్నట్టుగానే లాస్ట్ 24 అవర్స్‌లో చూస్తే ఈ యొక్క తుఫాను ఒక ఇంపాక్ట్ ఇటు కోస్టల్ ఆంధ్రప్రదేశ్, రాయలసీమ మొత్తం ఆల్మోస్ట్ ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ మీద మ్యాక్సిమం ఇంపాక్ట్ కూడా చూపించింది వర్ష రూపంలో. అది అత్యధికంగా అయితే సులూరుపేటలో అయితే 17 సెంటీమీటర్స్ రికార్డ్ అయింది. నెక్స్ట్ 15 సెంటీమీటర్స్, నగిరిలో 13 సెంటీమీటర్స్ రికార్డ్ అయింది. ఇటు కడప జిల్లాలో కూడా కోడూరులో 12 సెంటీమీటర్స్, సత్యవేడులో 11 సెంటీమీటర్స్, అలాగే చాలా కొన్ని ప్రాంతాల్లో అయితే హెవీ రైన్స్ అయితే రాయలసీమలో రికార్డ్ అవ్వడం జరిగింది. తిరుపతిలో కూడా 9 సెంటీమీటర్స్. ఇటు దక్షిణ కోస్తాలో అయితే 8 సెంటీమీటర్స్, ఇటు నెల్లూరులోను. ఉత్తరాంధ్రలో కూడా దీని ఇంపాక్ట్ బాగానే ఎక్కువగానే వైడ్ స్ప్రెడ్ రైన్స్ అయితే మోడరేట్ రైన్స్ నమోదవడం జరిగింది. అత్యధికంగా అమలాపురంలో 6 సెంటీమీటర్స్ రికార్డ్ అయింది. అలాగే ఇప్పుడు ప్రస్తుతం ఇది ఆల్మోస్ట్ అదే ప్రాంతంలో తుఫాన్‌గా అయితే కంటిన్యూ అవుతోంది. అలాగే నెక్స్ట్ వీకెండ్ అయినప్పటికీ కూడా ఇంకా డీప్ డిప్రెషన్‌గా కంటిన్యూ అవుతుంది. కాబట్టి డీప్ డిప్రెషన్ ద్వారా కూడా మనకి మంచి రైన్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఇంకా కనిపిస్తున్నాయి. ఈరోజు నెక్స్ట్ 24 అవర్స్ వరకు కూడా కొన్ని జిల్లాలకైతే మనం ముఖ్యంగా ఇటు రాయలసీమ, దక్షిణ కోస్తాకైతే పలు ప్రాంతాల్లో ఒక మోడరేట్ రైన్స్, అలాగే 1-2 చోట్ల కొన్ని జిల్లాలకైతే భారీ వర్ష సూచన కూడా ఇస్తున్నాం. ముఖ్యంగా రాయలసీమలో ఉన్నటువంటి తిరుపతి, అన్నమయ్య, చిత్తూరు, సత్యసాయి ఈ జిల్లాలకి, దక్షిణ కోస్తాలో నెల్లూరు జిల్లాలకి, అలాగే ఉత్తరాంధ్రలో కూడా కాకినాడ, యానం అండ్ కోనసీమ ఈ జిల్లాలకి నెక్స్ట్ 24 అవర్స్ వరకు కూడా 1-2 చోట్ల భారీ వర్ష సూచన ఉన్నట్టుగా మనం చెప్తున్నాం. సార్ ప్రమాద హెచ్చరికలు ఉపసంహరించేసారా? ప్రమాద హెచ్చరికలు అంటే గాలి తీవ్రతలు అయితే క్రమేపీ అయితే తగ్గడం జరుగుతోంది. ఉత్తరాంధ్రలో ఆల్మోస్ట్ చాలా వరకు దీని యొక్క ప్రభావం ఇప్పుడు తగ్గుతూ వస్తుంది చేత ఆ ప్రాంతంలో ఉన్న మత్స్యకారులకి అయితే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ దక్షిణ కోస్తాలో అయితే ఈ గాలి తీవ్రత కొంచెం తగ్గినప్పటికీ ఈ స్పీడ్ రేంజ్ 40-50 అలాగే నెక్స్ట్ 60 ఈ రేంజ్లో అయితే ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. ఈరోజు కూడా కంటిన్యూ ఛాన్సెస్ ఉన్నాయి. అంచేత దక్షిణ కోస్తాల్లో ఉన్నటువంటి మత్స్యకారులని ఈరోజు కూడా వేటకు వెళ్ళొద్దని చెప్తున్నాం. నెక్స్ట్ ఫర్దర్‌గా పోర్ట్స్ అందరికీ కూడా ఏమైతే మనం సిగ్నల్స్ ఇచ్చామో అవన్నీ కూడా మనం అయితే ఉపసంహరించుకోవడం జరిగింది. ఈ ఫ్లాష్ ఫ్లడ్ థ్రెట్ ఇప్పటికీ కూడా కొన్ని జిల్లాలకైతే ఇంకా మనం కంటిన్యూ చేస్తున్నాం. ఇవి తిరుపతి, నెల్లూరు, చిత్తూరు అండ్ కడప. ఓకే. సార్ మరో 2 రోజుల్లో అయితే ఈ తీవ్రత అయితే ఉండే అవకాశం ఉందా? ఎలాంటి హెచ్చరికలు చేస్తారు ప్రజలకు? ఇప్పుడు మ్యాక్సిమం ఈ యాక్టివిటీ ఇవాళ రేపటి వరకు, రేపటికి ఇంకొంచెం తగ్గొచ్చు. అదే రేపటికి కూడా కొన్ని రాయలసీమలో అయితే 3 జిల్లాలకైతే భారీ వర్ష సూచన అయితే ఇస్తున్నాం. చిత్తూరు, అన్నమయ్య అండ్ తిరుపతి. ఓవరాల్‌గా అయితే రైన్‌ఫాల్ ఇంటెన్సిటీ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ది రైన్‌ఫాల్ కూడా గ్రాడ్యువల్‌గా తగ్గుతూ వస్తుంది. ఇది ఈ ఫంగల్ తుఫాను తిరుపతి, నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాలో ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం అయితే ఉంది. అత్యధికంగా సూళ్లూరుపేటలో 17 సెంటీమీటర్ల వర్షపాతం అయితే నమోదవుతుంది. మరో 2 రోజుల్లో అయితే ఈ వర్ష ప్రభావం ఉంటుందని చెప్పి విశాఖ
తుఫాన్ హెచ్చరికల కేంద్రం డైరెక్టర్ కేవీఎస్ శ్రీనివాస్ అయితే తెలియజేస్తున్నారు. కెమెరామెన్ అజిత్, శివరామకృష్ణ టీవీ, విశాఖపట్నం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.